హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టార్గెట్ సిఏ ఎస్ఎఫ్ 2026. గైస్, ఎవరైతే అభ్యర్థులు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ సిబిటి ఎగ్జామ్ గురించి ఎదురు చూస్తున్నారో, అది తెలంగాణ రాష్ట్రం నుండి కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ నుంచి కానివ్వండి, ఎవరైతే అభ్యర్థులు వెయిట్ చేస్తున్నారో వారందరికీ ఈ వీడియో అనేది యూస్ఫుల్గా ఉంటుంది. సో మనకు గత వచ్చిన రెండు నోటిఫికేషన్ల ప్రకారం మనకి ఎగ్జామ్స్ ఎప్పుడు ఉండబోవచ్చు అనేది ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో కొత్త వాళ్ళు ఎవరైతే వచ్చారో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, తద్వారా మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈజీగా తెలుస్తుంది. సో మ్యాటర్లోకి వెళ్తే, మనకు 2024 నోటిఫికేషన్ చూసుకుంటే 46,617 వేకెన్సీలు అనేది రావడం జరిగింది. సో దీనికి సంబంధించి అప్లై డేట్స్ చూసుకుంటే డిసెంబర్ 1 నుండి డిసెంబర్ 31, 2023లో అప్లై డేట్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ఎగ్జామ్ డేట్స్ చూసుకుంటే ఫిబ్రవరి 20 నుండి మార్చ్ 7, 2024 వరకు ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేశారు. సో ఈ నోటిఫికేషన్లో ఏం జరిగిందంటే, నార్త్ సైడ్ మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ అనుకుంటా ఎగ్జామ్ కండక్ట్ చేసినారు. బట్ ఏంటంటే సర్వర్లో సేవ్ కాలేదనేసి మళ్ళీ మార్చ్ 30కి రీ ఎగ్జామ్ కండక్ట్ చేసినారు ఈ నోటిఫికేషన్లో. అండ్ ఈ నోటిఫికేషన్ సిబిటి రిజల్ట్ చూసుకుంటే జూలై 20కి ఇవ్వడం జరిగింది. సో రీ ఎగ్జామ్ కండక్ట్ చేయడం కానివ్వండి, అప్పుడు ఏంటంటే సెంట్రల్లో పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్నాయి. సో దానివల్ల సిబిటి రిజల్ట్ అనేది లేట్ ఇవ్వడం జరిగింది. సో రిజల్ట్ ఇచ్చిన తర్వాత సెప్టెంబర్, అక్టోబర్లో మనకి పిఎస్టీ పిఎంటీ అనేది కండక్ట్ చేయడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్లో ఏంటంటే పిఎస్టీ డాక్యుమెంట్ వెరిఫికేషన్, డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్ ఒకటే రోజు కండక్ట్ చేయడం జరిగింది. అంటే ఎలా అంటే రన్నింగ్ క్వాలిఫై అయిన అభ్యర్థులకి వెంటనే మెడికల్ పెట్టేశారు. మెడికల్ క్లియర్ చేసిన అభ్యర్థులకు వెంటనే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది డిసెంబర్ 13, 2024 నాడు ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఎవరైతే అభ్యర్థులు ఈ నోటిఫికేషన్లో సెలెక్ట్ అయ్యారో వీళ్ళందరూ 2025 జనవరి మంత్లో ప్రతి ఒక్క అభ్యర్థి ట్రైనింగ్కి వెళ్ళడం జరిగింది. సో దీంతో 2024 నోటిఫికేషన్ క్లియర్ అయింది. సో 2025 నోటిఫికేషన్ చూసుకుంటే మనకు 53,690 వేకెన్సీలు అనేది రావడం జరిగింది. సో దీనికి సంబంధించి అప్లికేషన్ డేట్ చూసుకుంటే సెప్టెంబర్ 5 నుండి సెప్టెంబర్ 5 నుండి అక్టోబర్ 15 వరకు అప్లై చేసుకునే అవకాశం ఇచ్చారు. అండ్ ఎగ్జామ్ డేట్స్ చూసుకుంటే ఫిబ్రవరి 4 నుండి ఫిబ్రవరి 25, 2025 వరకు ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి రిజల్ట్ చూసుకుంటే జూన్ 17, 2025 నాడు రిజల్ట్ అనేది ఇవ్వడం జరిగింది సిబిటి 1కి సంబంధించి. అండ్ పిఎస్టీ పిఎంటీ చూసుకుంటే ఆగస్టు 20 నుండి 28 వరకు కండక్ట్ చేయడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్లో ఏంటంటే మనకి ఫిజికల్ కంప్లీట్ చేసిన అభ్యర్థులకు ఒక 1 month టైం ఇచ్చేసి మెడికల్ మరియు డీటెయిల్ మెడికల్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. దాన్ని అంతకుముందు నోటిఫికేషన్లో 1 day ప్రాసెస్ లాగా నడిచింది. ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ అయిపోయింది. పిఎస్టీ ఒకసారి, డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్ ఒకసారి కండక్ట్ చేశారు. అండ్ ఫైనల్ రిజల్ట్ చూసుకుంటే జనవరి 15, 2026 రోజు ఫైనల్ రిజల్ట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే అభ్యర్థులు ఈ నోటిఫికేషన్లో సెలెక్ట్ అయ్యారో వీళ్ళందరూ ఫిబ్రవరిలో ట్రైనింగ్కి వెళ్ళడం జరిగింది. సో గత వచ్చిన 2 నోటిఫికేషన్ క్లియర్ అయిపోయాయి. ఇప్పుడు ప్రెజెంట్ నడుస్తున్న నోటిఫికేషన్ ఏంటంటే 25,487 వేకెన్సీలతోటి మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్లు ఏంటంటే మనకి గత వచ్చిన 2 నోటిఫికేషన్లు చూసుకుంటే ఫస్ట్ మనకి 25,000, 30,000 వేకెన్సీలు ఇస్తాడు. సిబిటి 1 క్లియర్ కాగానే పోస్టులు పెంచేస్తాడు. ఒక 15,000 పోస్టులు, 20,000 పోస్టులు, లేదంటే ఒక 25,000 పోస్టులను పెంచుతాడు అనమాట.
ఇప్పుడు ఈ నోటిఫికేషన్ 2024 నోటిఫికేషన్ ఉంది కదా, ఇది నోటిఫికేషన్ రావడమే 25,000 వేకెన్సీలతోటి రావడం జరిగింది. సిబిటి 1 క్లియర్ చేసిన తర్వాత 46,617 వేకెన్సీలు, అంటే అప్రాక్సిమేట్గా 20,000 వేకెన్సీలు అనేది సిబిటి 1 క్లియర్ చేసిన తర్వాత పెంచడం జరిగింది. అండ్ లాస్ట్ 2025 నోటిఫికేషన్ చూసుకున్నా కానీ మనకి ఫస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం 39,481 వేకెన్సీలతోటి రిలీజ్ చేయడం జరిగింది. సిబిటి 1 క్లియర్ చేసిన తర్వాత 53,690 వేకెన్సీలు ఇవ్వడం జరిగింది. అంటే అప్రాక్స్ ఒక 14,000 పోస్టులు అనేది పెంచడం జరిగింది గత నోటిఫికేషన్లో. సో ఈ నోటిఫికేషన్లో కూడా 100కి 100% పోస్టులు అనేవి పెరుగుతాయి. సిబిటి 1 రాసిన తర్వాత పోస్టులు అనేది కంపల్సరీ పెరుగుతాయి. సో దీన్ని దృష్టిలో ఉంచుకోండి. అండ్ మనకి అప్లై డేట్స్ చూసుకుంటే December 1, 2025 నుండి 31 December 2025 వరకు మనకు అప్లై చేసుకునే అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. అండ్ దీనికి సంబంధించి ఎగ్జామినేషన్స్ మనం చూసుకుంటే అప్రాక్స్గా 99.9% ఈ మంత్లోనే ఉంటుంది. ఏప్రిల్లో మనకి ఎగ్జామ్ ఉండే అవకాశం చాలా ఉంది. ఎందుకంటే మనకి సిబిటి లైక్ అప్లికేషన్ డేట్ అయిపోయిన తర్వాత ఒక 100 డేస్ టైం ఇవ్వడం జరుగుతుంది. 100 డేస్ తర్వాత మనకి ఎగ్జామ్కి సంబంధించిన అప్డేట్ కానీ ఇవ్వడం జరుగుతుంది. సో గత వచ్చిన 2 నోటిఫికేషన్ అనాలిసిస్ చేసి మనకు ఏప్రిల్ మంత్లో ఎగ్జామ్స్ అనేవి ఉండడం జరుగుతుంది. సో సిబిటి 1 రిజల్ట్ చూసుకుంటే జూలై మంత్లో ఉండడానికి ఛాన్స్ ఉంది. అండ్ పిఎస్టీ పిఎంటీ చూసుకుంటే సెప్టెంబర్ అక్టోబర్లో మనకి పిఎస్టీ పిఎంటీ కండక్ట్ చేసి డిసెంబర్ జాన్లో మనకి సిబిటి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ నోటిఫికేషన్లో సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఏంటంటే మార్చ్లో ట్రైనింగ్కి వెళ్తారు. ఎందుకంటే మనకి గత నోటిఫికేషన్లో సెలెక్ట్ అయిన అభ్యర్థులు మొన్న ఫిబ్రవరిలో ట్రైనింగ్కి వెళ్ళారు కదా, వాళ్ళు నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరికి వస్తే ఈ నోటిఫికేషన్ సెలెక్ట్ అయ్యే వాళ్ళు మార్చ్లో ట్రైనింగ్కి వెళ్తారు. మార్చ్ 2027 మార్చ్ ట్రైనింగ్కి వెళ్తే 2028 మార్చ్కి పరేడ్ చేసుకొని వచ్చేస్తారు. 1 year పీరియడ్ కాబట్టి. సో నేను చెప్పింది అందరికి అర్థమైంది అనుకుంటా. మనకి పోస్టులు అనేది పెరుగుతాయి. ఎగ్జామ్స్ అనేది ఏప్రిల్లో ఉంటాయి. ఏప్రిల్ తర్వాత 3 months గ్యాప్ ఇచ్చేసి రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. రిజల్ట్ తర్వాత ఒక 2.5 months ఈవెంట్స్కి ఇచ్చేసి ఈవెంట్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్క తెలంగాణ నుంచి కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థి కంపల్సరీ ఎఫెక్ట్స్ పెట్టి చదవండి. అండ్ ఉన్న ఈ టైంలో మాక్ టెస్ట్ రాసి రివిజన్ చేసుకోండి. సో తద్వారా మీకు సింపుల్గా ఒక 100 to 130 మధ్యలో స్కోర్ వస్తుంది. సేఫ్ స్కోర్ వచ్చేసి 100 నుంచి 120 మధ్యలో ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి, అది ఎస్సీ కానివ్వండి, ఎస్టీ కానివ్వండి, ఓబీసీ, జనరల్ ఏ కేటగిరీ వాళ్ళైనా కానీ 100 నుంచి 120 మధ్యలో ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. సేఫ్ స్కోర్ అంతకు ఎక్కువ తెచ్చుకున్న బెస్ట్. ఈ 100కి తక్కువ అయితే మాత్రం అస్సలు తెచ్చుకోకండి. 100 పైన ఉన్నామంటే మనం సిబిటి 1 క్లియర్ చేసే అవకాశాలు చాలా ఉంటాయి కాబట్టి 100+ టార్గెట్ పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి. సో ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. ఫాలో టార్గెట్ CISF 2026 ఛానల్.